వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు నిన్న ట్రేడ్ ప్లాన్ ప్రకారంగా మనం ట్రేడ్ తీసుకున్నామా లేదా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే నేను నిన్న ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ నిఫ్టీలో చేశాను 2 లాట్స్ తోటి. సో అందులో నేను ఎలా తీసుకున్నాను 24,000 సిఈ ఎలా తీసుకున్నానని చెప్తాను. సో ఇక్కడ ఆల్రెడీ ఈ ఏరియా మార్కెట్ ఓపెన్ అయింది. సో ఆల్రెడీ ఇది ఒక ఛానల్లో మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి ఇది ఒక లాజిక్, ప్లస్ ఇది మనకు ఒక హ్యామర్ క్యాండిల్. సో ఇది క్లియర్గా చూసుకుంటే మనకు ఒక హ్యామర్ క్యాండిల్ ఉంది. సో ఈ హ్యామర్ క్యాండిల్ అంటే బుల్లిష్ క్యాండిల్ అన్నట్టు. సో ఇది ఒక ఛానల్. మళ్ళీ ఇది ఒకటి ఈ వైట్ లైన్ అనేది 24,000 సైకలాజికల్ సపోర్ట్, స్ట్రాంగ్ బయర్స్ అనేది యాక్టివేట్ అవుతారు కాబట్టి ఇక్కడ స్పాట్లో నేను కాల్ సైడ్ తీసుకున్నాను. సో మార్కెట్ చాలా ఒక 15-20 మినిట్స్ చూశాను. సో అసలు మూమెంటం ఏం లేదు. మనకు ఆప్షన్స్ ప్రీమియంలో ప్రైస్ ఏం మూమెంటం కావట్లేదు, వెరీ స్లోగా వచ్చింది. సో ఇక్కడ ఈ ఏరియాకి రాగానే ప్రాఫిట్ ఎగ్జిట్ అయిపోయాను ఒక 400 తోటి. మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుని డౌన్ సైడ్ మళ్ళీ రీఎంటర్ అయ్యాను, మళ్ళీ కొద్దిగా మళ్ళీ ఎగ్జిట్ అయిపోయాను. సో ఇక్కడ ఓవరాల్గా వచ్చేటప్పటికి ఇంత ప్రాఫిట్ అయితే ఒక 800 ప్లస్ వచ్చింది. 3 టైమ్స్ స్కాల్పింగ్ చేశాను. అంత అవసరం లేదు మనకి, ఈ దాకా వెయిట్ చేస్తే ఉండేది. కాకపోతే మనకు అంత హోల్డింగ్ పవర్ అనేది కొద్దిగా స్కాల్పింగ్ నుంచి ఉన్న ప్రాఫిట్ని తీసేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో స్టాప్ లాస్ పెట్టాను. అది స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడితే అది హిట్ అయింది. తర్వాత మార్కెట్ ఇంకా స్కోప్ ఉంది కదా అని ఈ ఏరియాలో మళ్ళీ ఎంటర్ అయ్యాను, పైకి వెళ్తుందేమో అని. కానీ సడన్గా ఈ రెడ్ క్యాండిల్ దగ్గర నేను ట్రాప్ అయిపోయాను. దీన్ని తీసుకోవడానికి ముందు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ తీసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇది ఆపోజిట్గా మనకి నిన్న ఆల్రెడీ ట్రెండ్ లైన్ ఏదైతే ట్రెండ్ డౌన్ సైడ్ అయిందో దాని కంటిన్యూయేషన్ అయింది. తర్వాత ఇక్కడ మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అయ్యి మనకి బిగ్ బార్ క్యాండిల్ 9 EMN బ్రేక్ చేసేసి పైకి వచ్చేసింది. సో నేను ఈ ఏరియా దాకా మనకి వస్తుంది అనుకున్నాను, కానీ మార్కెట్ కంప్లీట్ సైడ్ వేజ్ చేసేసింది. సో నేను ఇక్కడ స్పాట్లో 7 ఎంటర్ అయ్యి 7 ఎగ్జిట్ అయ్యాను చిన్న ప్రాఫిట్ తోటి. తర్వాత మొత్తం ఈ ఏరియా మనం ట్రాక్ చేసేసింది. మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ ఎంటర్ అయింది. సో మార్కెట్ కిందికి వస్తుందేమో అంటే మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇందులో లాస్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇందులో కూడా లాస్ వచ్చేసింది. సో దానివల్ల సైకలాజికల్గా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. సో ట్రేడ్ అనేది తీసుకోవడం ఇది స్లోగా ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసేసింది, ఇది స్లోగా వెళ్ళింది. సో మార్కెట్ వెరీ ట్రాపీగా ఉంది. సో ఆపరేటర్ డే. సో మనం ఓవరాల్గా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకోకుండా ఉండాల్సింది. సో ఆల్రెడీ మనకు వచ్చిన ప్రాఫిట్ కొద్దిగా క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడం వల్ల మనం సైకలాజికల్ డిస్టర్బెన్స్ అయింది. సో మనం ఇక్కడ చూసుకుంటే కొంత డిసిప్లిన్లో మనం ఏది ఫెయిల్ అయ్యామంటే క్వాంటిటీ అండ్ పొజిషన్ సైజింగ్ ప్లస్ స్టాప్ లాస్ హిట్ చేసాము. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ హిట్ అయిన తర్వాత మనం స్టాప్ చేయాల్సింది ట్రేడింగ్, కానీ చేయలేదు. సో దానివల్ల మనం రూల్స్ బ్రేక్ చేసాము. తర్వాత గ్యాంబ్లింగ్ ట్రేడ్ అనేది జరిగింది. సో అలా జరుగుతూ వెళ్తే నెక్స్ట్ క్యాపిటల్ గ్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా బ్రేక్ అవుతుందంటే మనం బ్రేక్ తీసుకొని మనం సైకలాజికల్ మైండ్ సెట్ని స్టేబుల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో అప్పుడే మనం నెక్స్ట్ లెవెల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి కాన్ఫిడెన్స్ తోటి క్వాంటిటీ యాడ్ చేసి మనం ఛాలెంజ్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. లేకపోతే మనం మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేసేసి మళ్ళీ రివెంజ్ ట్రేడ్ లాంటివి చేస్తే మనం ఎక్కువ లాస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి అదేవిధంగా మనకి ఈరోజు మార్కెట్ అయితే ఇక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్ బేస్ చేసింది. సో సెల్లర్స్ అయితే యాక్టివేట్ అయ్యారు. సో మార్కెట్ ఇక్కడ ఈరోజు ఈ ఫ్లోలోనే మార్కెట్ ఇది డౌన్ సైడ్ వస్తే మనకి కొంత డౌన్ ఫాల్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి కూడా చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ సో ఇదైతే మనకి సైకలాజికల్ నెంబర్ 52,500 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. ఈ ఫ్లోలోనే మనకి దీన్ని బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ సపోర్ట్ 52,341 ఉంటుంది, 350 దాకా. ఈ తర్వాత నెక్స్ట్ సపోర్టు 52,200 దాకా ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో మార్కెట్ 52,657 వరకు ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్ 52,700. సో మార్కెట్ ఇదే రేంజ్లో ఒకవేళ ఉందనుకో సైడ్ వేస్ మార్కెట్ అవుతుంది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. సో ఓవరాల్గా మనం ఇక్కడ మనకి ఎఫ్ఐఐస్ చూసుకున్నట్టయితే మనకి నెట్ సెల్లర్స్గానే ఉన్నారు. సో ఇక్కడ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గా ఉన్నారు. సో స్ట్రాంగ్ బయర్స్గా మార్కెట్ని హోల్డింగ్లో ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇక్కడ పుట్ కాల్ రేషియో 0.87 ఉంది. ఇండియా విక్స్ 13.8 ఉంది. సో స్టేబుల్ మార్కెట్గా ఉంది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడ కాల్ రైటర్స్ ఉన్నారు, పుట్ రైటర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ నెట్ టు నెట్ ఉంది. ఈడ చూసుకుంటే పుట్ కాల్ రేషియో 1 ఉంది, అంటే
మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో మూమెంట్ ఉండొచ్చు. సో అదేవిధంగా ఇండియా విక్స్, అదే నిఫ్టీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ, సో పుట్ రైటర్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నారు, వీళ్ళు మార్కెట్ని డౌన్ రానియకుండా. సో అట్లీస్ట్ వస్తే కొంత పుల్ బ్యాక్ దాకా 24,000 దాకా వచ్చి మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంది. చూద్దాము అంతవరకు వస్తుందా రాదనేది. అదేవిధంగా మనకి ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆ, ఇండియా విక్స్ అనేది 13 ఉంది. సో స్టేబుల్గా ఉంది, వాలటైలిటీ అయితే ఇప్పుడైతే రాకపోవచ్చు. సో డౌ జోన్స్ పాజిటివ్గానే క్లోజ్ అయింది, S&P 500 పాజిటివ్గా క్లోజ్ అయింది. అదే నాస్డాక్ కొద్దిగా ఎక్కువ పాయింట్స్ తోటి క్లోజ్ అయింది, 0.8%. అదేవిధంగా మనకి ఇక్కడ జర్మన్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇది కూడా పాజిటివ్గా క్లోజ్ అయింది. లండన్ మార్కెట్ కాస్ట్ నెట్ టు నెట్లోనే ఫ్లాట్గా క్లోజ్ అయింది. అదేవిధంగా మనకి ఇక్కడ జపనీస్ మార్కెట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది. సో అక్కడ సైడ్ వేస్గానే ఉంది మార్కెట్ ఇప్పుడు. అదే చైనీస్ మార్కెట్ అన్నీ చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో చూద్దాము మన మార్కెట్ కూడా ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అవుద్దా అనేది. సో అది ఫ్రెండ్స్, నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు.